ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కొత్తగా నిర్మించిన రోడ్లను ఎమ్మెల్సీ నాగబాబు ప్రారంభించారు. అయితే ఈ ప్రారంభ కార్యక్రమంలో టీడీపీ నేత వర్మ అనుచరులు హడావిడి చేశారు. జై వర్మ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అందుకు పోటీగా జన సైనికులు జై పవన్, జై జనసేన అంటూ నినాదాలు ఇచ్చారు. అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో టీడీపీ నాయకులు వెనక్కి తగ్గారు. నిన్న ఎమ్మెల్సీ నాగబాబుకు ఇదే పరిస్థితి ఎదురైంది. సార్ ఇటు సార్ ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం మండలంలో పర్యటించారు. కొత్తగా నిర్మించిన రోడ్లను ఎమ్మెల్సీ నాగబాబు ప్రారంభించారు. అయితే ఈ ప్రారంభ కార్యక్రమంలో టీడీపీ నేత వర్మ అనుచరులు హడావిడి చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మెగా బ్రదర్ ఎమ్మెల్సీ నాగబాబు 2 రోజుల పర్యటన కోసం నిన్న జిల్లాకు రావడం జరిగింది. నిన్న గొల్లప్రోలు మండలంలో పర్యటించినప్పుడు ఏదైతే గొల్లప్రోలులో అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తారో అన్న క్యాంటీన్ దగ్గర వర్మ అనుచరులు రావడం జరిగింది. వాళ్ళు జై వర్మ అంటూ చెప్పడంతో ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళు దానికి పోటీగా జై జనసేన రైతు కళ్యాణ్ అంటూ నినాదాలు అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నాగబాబు కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు తిరిగి పవన్ కళ్యాణ్ పిఠాపురం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లు ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఏదైతే కుమారపురం రోడ్లు ప్రారంభోత్సవానికి వెళ్లారో అక్కడ భారీ ఎత్తున తెలుగుదేశం జెండాలతో వర్మ అనుచరులు అవడం జరిగింది. వారంతా కూడా తిరిగి జై తెలుగుదేశం జై వర్మ అంటూ నినాదాలు ఇచ్చారు. దానికి పోటీగా ఇది ముందే జరుగుతుందని తెలిసిన జన సైనికులు భారీ ఎత్తున చేరుకునే జై పవన్ కళ్యాణ్, బాబులకే బాబు కళ్యాణ్ అంటూ నినాదాలు ఇవ్వడం జరిగింది. అయితే ముందు నుంచి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికంటే కూడా ఎక్కువ స్థాయిలో పోలీసులు మోహరింపజేశారు. దీంతో పోలీసులు కూడా తెలుగుదేశం వారిని పక్కకు తోసేయడం జరిగింది. ఇవేమీ పట్టించుకోకుండా నాగబాబు వేరే ప్రోగ్రాంకి వెళ్ళినప్పటికీ కూడా జన సైనికులు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. పొత్తు ధర్మం పాటించడం లేదని ఆరోపించారు. ఎక్కడికెక్కడ నాగబాబును నిలదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రకటన చేశారు. ప్రతి నెల నాగబాబు ఇక్కడే ఉంటారని. దీంతో పూర్తిగా వర్మకు చెక్ పెట్టినట్లయింది. అయితే ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ నాయకులు వెనక్కి తగ్గారంటున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? పూర్తిగా పోలీసుల ఆధ్వర్యంలోనే కార్యక్రమం జరుగుతుంది. ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, 10 మంది సిఐలు, 20 మంది పైగా ఎస్ఐలు, 100 మంది వరకు కానిస్టేబుల్ని పెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా ఇంత బందోబస్తు లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి పూర్తి స్థాయి సెక్యూరిటీ బౌన్సర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ గొడవలు జరగచ్చు, వర్మ అనుచరులు వివాదానికి దిగుతారు అని ఊహించే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే వర్మకు జై కొడుతూ వాళ్ళ అనుచరులు ముందుకు వచ్చారో వారిని పోలీసులు పక్కకు దోసేయడం జరిగింది. దీంతో సద్దు మణిగింది. ఇప్పుడు నాగబాబు ఇదే నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం వెళ్తున్నారు. అక్కడ కూడా వర్మకి అనుచరులు మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు. అక్కడ మరింత నిలదీసే ప్రయత్నం జరుగుతుందని భావనతో పోలీసులు ముందుగానే అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే నిన్న కూడా నాగబాబుకు ఇదే పరిస్థితి ఎదురైంది అంటున్నారు. మరోవైపు ఎప్పటికీ నాగబాబు అక్కడే ఉంటారు, పిఠాపురంలో అందుబాటులో ఉంటారు అంటున్నారు. అంటే ఈ ఇద్దరి మధ్య వర్మ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఉంది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? ఎలా ఉండబోతోంది ముందు? ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే వర్మ వర్సెస్ జనసేన అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే వర్మ ఎక్కడా తగ్గట్లేదు. పవన్ కళ్యాణ్ కి పోటీగా ఆయన కార్యకర్తలే మా అధిష్టానం అంటూ పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే మర్రెడ్డి శ్రీనివాసరావు పిఠాపురం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రతి నెల నాగబాబు ఇక్కడికి వస్తారని. దీంతో వర్మకి పరిస్థితి అర్థమైంది. ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఒంటరి పోరాటం చేస్తున్నారని చెప్పాల్సి వస్తుంది. రైట్.
థ్యాంక్ యూ సాంబశివరావు. సార్